ఒకటి చెప్తా నేను ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్దోళ్ళు ఫోన్లు చేసిండ్రు అనిల్ జాదవ్కు కోవలక్ష్మి గారికి కూడా ఫోన్ చేసిండ్రు ఆ 10 మంది పోయినరు కదా ఎమ్మెల్యేలు మనోళ్ళం కూడా అట్లనే కొనుక్కుందాం అనుకున్నారు కుల్లా చెప్తున్నాను ఇలా సిగ్గుపడేది ఏం లేదు కానీ మీ నాయకుడు క్యారెక్టర్ ఉన్న నాయకుడు కాబట్టే పైసలు లేకపోవచ్చు గరీబ్గాడు కావచ్చు కానీ క్యారెక్టర్ ఉన్నాడు కాబట్టే ఇలా ఇక్కడ నిలబడి దటాయించి మాట్లాడుతున్నాడు అట్లాంటి నాయకులే ఎందుకంటే బాయిలో నీళ్ళు ఉన్నప్పుడు మస్తు కప్పలు వస్తాయి చెర్ల నీళ్ళు ఉన్నప్పుడు కానీ బాయి ఎండినప్పుడు కష్టమైనప్పుడు అప్పుడే మనిషి క్యారెక్టర్ తెలుస్తుంది ఇలా అంత క్యారెక్టర్ ఉన్న నాయకుడు అనిల్ జాదవ్ గారని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా పెద్దలు జోగు రామన్న గారు మన జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు వారికి సోదరుడు ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ గారికి అట్లాగే గౌరవనీయులు శాసన మండలి మాజీ సభ్యులు మా సలీంబాయి గారు వేదికపై ఆసీనులైన బోత్ నియోజకవర్గ మండల అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీపీలు గౌరవ సింగిల్ విండోల అధ్యక్షులు గౌరవ సర్పంచులు గెలిచొచ్చిన సర్పంచులు గౌరవ ఉప సర్పంచులు వార్డు సభ్యులు మరి సర్పంచులుగా గెలిచిర్రు అంటే వాళ్ళ గెలిపెనకాల చాలామంది ఉంటారు వేల మంది వాళ్లకు అట్లే దగ్గరకు వచ్చి ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్లకు అట్లాగే గెలిపించిన వాళ్ళకు మనోళ్లకు ఓడించే ప్రయత్నం చేసిన వాళ్ళకు కూడా పేరున అందరికీ నమస్కారం అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే అల్ల కూడా ఉంటారు ఇక మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు కొద్దిగా మనోడు గెలుస్తుంటే ఒకటి కప్పల తప్పకెళ్ళి ఒకటి గుంజుతుంటాడు కిందికి అట్లా కూడా కొంతమంది ఉంటారు జర్ర మీరు వెనక రన్నింగ్ కామెంటరీ చేయకూరి అట్లా మరి ఏదేమైనప్పటికీ నిజంగా మామూలు విషయం కాదు 2 ఏళ్ళ గవర్నమెంట్ వచ్చి రైతు బంధు కేసీఆర్ పాలన పోయింది రాబంధు కాంగ్రెస్ పాలన వచ్చింది ఎట్లయిపోయింది రైతుల హాలత్తు ఇలా ఆదిలాబాద్ రైతులను చూస్తే అర్థమవుతుంది పంట కొనటోడు లేడు కొంటే అందులో కట్టింగ్లు సోయాకు కష్టమే ఉన్నది పత్తికి కష్టమే ఉన్నది పత్తి రైతు అయితే ఇలా చిత్తైపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్రం వచ్చినాక ఈ ముఖ్యమంత్రి వచ్చినాక కాంగ్రెస్ వచ్చినాక పత్తి రైతు చిత్తైపోయింది సోయా రైతును అడిగేటోడు లేడు దానికి మళ్ళీ కట్టింగ్లు గతంలో 13 క్వింటాలు ఉంటాయి ఇప్పుడు 7 క్వింటాలు అని కట్టింగ్లు మొన్న అన్నవాళ్ళు పిలిస్తే రామన్న గారు అనిల్ అన్న పిలిస్తే మన ఆదిలాబాద్ మార్కెట్కి వచ్చిన నేను మీరందరూ కూడా చాలామంది వచ్చినారు వచ్చినప్పుడు మనం చూసినాం రైతుల హాలత్ మనం వస్తున్నామంటే మార్కెట్ బంద్ పెట్టిరు ఆ రోజు మీకు యాదకుండాలి మార్కెటే బంద్ పెట్టిరు సోమవారం వచ్చినాం అనుకుంటాం మేము ఆ రోజు కూడా సోమవారం మార్కెట్ బంద్ పెట్టిరు అందుకే అనిల్ అన్న ఏం చేసిండు తెలివిగా ఆడ మార్కెట్ బంద్ పెడతారా మీరని చెప్పి ఆయనతో నేరేడు గుంటలనే తీసుకుపోయిండు సోయాబీన్ కొనుగోలు కేంద్రం ఉంటే ఆడికి గుంట పోయిండు ఆడ చూపెట్టిండు ఆడ రైతులతో మాట్లాడితే అక్కడ గదే కష్టం అంటే ఇలా రాష్ట్రంలో పరిస్థితి ఏంది అంటే రైతులు ఈ రైతు ఆ రైతు అని కాదు మొత్తం రాష్ట్రంలోని రైతులందరూ ఇలా గుండెల నిండా మళ్ళొక్కసారి కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటా ఉన్నారు కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత బాగుండే రైతు పరిస్థితి ఇలా ఎంత అధ్వానమైంది అని యాద్ చేసుకుంటున్నారు ఇది వాస్తవం నేను చెప్పేది మీరు ఊళ్ళల్లో మీరుంటారు నాకంటే బాగా మీకే ఎరక ఏమన్నా కోపమో తాపం ఉంటే మన మీద ఉన్నది ఆడనో ఎన్నో కోపం ఉంటే మనం ఆడ కింది స్థాయిలో ఉండే నాయకుల మీద నా మీద మీ మీద ఉండొచ్చు కానీ కేసీఆర్ మీద మాత్రం రాష్ట్రంలో ఏ రైతు కోపంగా లేడు అనే మాట వాస్తవం ఎందుకంటే కేసీఆర్ గారు చేసినట్టు రైతులకు ఎవరైనట్టు చేయలే 24 గంటల కరెంట్ ఇచ్చిన నాయకుడు భారతదేశంలో ఉన్నారా కేసీఆర్ తప్ప రైతు బంధు అసలు ప్రోగ్రాం పెట్టినోడు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన ఎవరైనా ఉన్నారా 24 గంటల కరెంటు రైతు బంధు ఒక్కటే కాదు రైతు చచ్చిపోతే